హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే నిన్నటి లాగ్ అండి, సండే లాగ్. ఇడ్లీలు చూసారా ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా సాఫ్ట్ గా వచ్చినాయి అనమాట. ఇంకా అలాగే అంట్లు కూడా తోమేశానండి. ఇంకా సండే కదా, కొంచెం లేట్ గానే లేచాను. ఇంకా లేగానే పాలు తాగేసాము. పాలు తాగిన తర్వాత ఇదో ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట. ఇవేమో బట్టలు అనమాట. నిన్నటి నుంచి అదే సాటర్డే నైట్ మార్నింగ్ అలాగా అన్ని బట్టలు అయితే ఆరుతూ ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని ఏంటంటే ఇంకా ఆరబెట్టేసి మడతేసేయాలండి. అలాగే కొన్ని బట్టలు అయితే ఉతకాల్సినవి కూడా ఉన్నాయి. ఆ బట్టలు కూడా నానబెట్టేశాను. ఇంకా ఇక్కడేమో టమాటా రైస్ చేద్దాంలే అని చెప్పని ఇంకా ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసేసాను. ఈరోజు ఏంటంటే సండే కదా, సండే ఏంటి టమాటా రైస్ వేసుకుంటున్నారు అనుకుంటున్నారా? సండే కదండి, నో మనీ అనమాట. యాక్చువల్గా అయితే నా దగ్గర మనీ అయితే ఉన్నాయండి. ఎంత ఉన్నాయంటే ఒక 2500 దాకా ఉన్నాయి. కానీ అవి సడన్ గా ఖర్చు అయిపోయినాయి అనమాట. అది కూడా ఎంత ఖర్చు అయినా చెప్తానండి, మీతో షేర్ చేసుకుంటాను నేను. ఫస్ట్ అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కుంకుడుకాయలు, అలాగే కుంకుడుకాయ షీకాయ పొడి ఉంటుంది కదా, అదైతే ఆడిచ్చాను. అలాగే సున్నిపిండి ఉంటుంది కదండి, అది కూడా ఆడిచ్చాను అనమాట. ఇవి రెండు అయితే ఆడిచ్చాను నేను. ఇంతకు ముందు అయితే వీటిని సేల్ చేశాను. అలాగే ఇప్పుడు ఏంటంటే అక్క వాళ్ళ ఇంట్లో చాలా రోజులు అయితే అలాగే ఉండిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే చాలా మంది అయితే అడుగుతున్నారనమాట. అందువల్ల నేను ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చానా. ఇంకా మనీ ఉన్నాయి, కానీ ఇంకా ఎందుకనో మా అక్క వాళ్ళు ఏమో వాడించక తర్వాత వర్షం పడుతూ మధ్య మధ్యలో ఇంకా ఇలా ఉందన్నమాట. వాటిని మళ్ళీ ఎండబెట్టాలి కదండి. వాటిలన్నిట్లో యాక్చువల్గా అయితే పాత కాలం నాటివి కదా, అందువల్ల ఏంటంటే వాటి ప్రాసెస్ అవన్నీ నేనేంటంటే కుంకుడుకాయలతో అయితే హెడ్ బాత్ చేస్తాను. నాకు ఇప్పటికి కూడా అలవాటు ఉంది. కాకపోతే పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు కొంచెం షాంపుకి అలవాటు పడ్డా, కానీ చిన్నవాళ్ళు కదా, కుంకుడుకాయ పొడితో రుద్దాలంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 1/2 అయితే టైం అయితే స్పెండ్ చేయాలండి. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు కుంకుడుకాయ పొడి చేస్తున్నాను అనమాట. ఆ పొడి కూడా ఏంటంటే అది కూడా టైం పడుతుంది. ఒక 1/2 అయితే ఎట్లేదన్నా పడుతుంది అనమాట. ఇంకా సున్నిపిండి విషయానికి వస్తే, సున్నిపిండి ఏంటంటే మనకి ట్యాన్ అయినా కానీ ఎండలోకి వెళ్ళి ట్యాన్ రిమూవ్ అవడంలో చాలా సహకరిస్తుందండి. ఇంకా అలాగే నేనైతే నిజం చెప్పాలంటే అసలు ఫేస్ క్రీమ్ కూడా ఏం వాడట్లేదు అనమాట ఈ సున్నిపిండి వచ్చిన తర్వాత. యాక్చువల్గా అయితే అంతకు ముందు నేను అసలు వాడేదాన్ని కాదు. ఇంకా అలాగా అయితే అలాగా సున్నిపిండి అలాగే కుంకుడుకాయ ఇవి రెండు అయితే ఆడిచ్చానమాట. ఇంకా కొంతమంది అడిగారు కావాలి అని చెప్పనేసి, ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా చేస్తున్నాను నేను. ఇద్దండి, ఇక్కడైతే టమాటా రైస్ అయితే చేశాను. అలాగా కుంకుడుకాయతో మనమేమో ఇప్పుడు పోసుకోమా, ఆ షాంపుతో 2 నిమిషాలు ఉరుకులు పరుగుల లైఫ్లో 2 నిమిషాలులే అని చెప్పని ఆ షాంపుతో పోసుకుంటామా, తీరా చూస్తే దాని ఎఫెక్ట్స్ అయితే చిన్నగా ఉండవండి. ఆల్మోస్ట్ వాటి వల్ల కెమికల్స్ కదండి, వాటి వల్ల ఏంటంటే మనము త్వరగా వైట్ హెయిర్స్ రావడము, ఆ తర్వాత ఏంటంటే కలర్ వేసుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఈ కలర్ వల్ల ఏంటంటే మన కళ్ళు కూడా కొంచెం ఇదిగా అయిపోతాయి అనమాట. ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయినా కానీ మనిషి అయితే ఈ బిజీ లైఫ్లో పడి మనిషి ఒంటిని ఇంకా దేన్ని పట్టించుకోవట్లేదు అనమాట. అలాగండి చాలా మంది అయితే కుంకుడుకాయలతో పోసే నాదుడే లేరండి. అప్పట్లో గమనించారు, అప్పట్లో వాళ్ళకైతే 70 సంవత్సరాల దాకా తెల్లెంటుకలు అంతగా రావన్నమాట. అక్కడొకటే ఉండేది. ఇప్పుడైతే మరి ఘోరం అండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా తెల్లెంటుకలు వస్తున్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి కెమికల్స్ పోసి పోసి ఇంకా రూపాయి షాంపుకి వచ్చి 2 పిల్లలు పోసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే కుంకుడుకాయలు అనుకోండి, చాలా ఆల్మోస్ట్ ఒక 100 గ్రాములైనా కొట్టి పెడితే ఇంకా వాటి రసంతో పొయ్యాలి, అలా ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే నేను కూడా కొన్ని అయితే ఆడిస్తున్నానండి. అలాగా కొన్ని కొన్ని ఏంటంటే మనలోనే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంక ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి ఇంక చెప్పాను. ఇంకా అలాగా డబ్బులైతే వాటికి ఆడించడానికి, ఇంకా అలాగే నేను కొన్ని బట్టలు ఇచ్చాను అనమాట. జాకెట్లు ఉంటే వాటిని కూడా ఇచ్చాను. యాక్చువల్గా అయితే నేను చీరలు కట్టిందే లేదండి.
ఇంకా సరే అని చెప్పని ఇంకేమైనా పండగలకి వాటికి కట్టుకుందాంలే శారీస్ అని చెప్పని కొన్ని జాకెట్లు అయితే ఇచ్చానమాట. వాటికి కూడా మనీ అయితే అయిపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ 1000 రూపీస్. ఇక్కడంతా ఏంటంటే 300 తీసుకుంటున్నారండి స్టిచ్చింగ్కి. అక్క వాళ్ళ ఇంటికాడ 150 తీసుకున్నారనమాట. కొంచెం అక్క వాళ్ళు అటు సిటీ కాదు అటు పల్లెటూరు రెండిట్లాగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం తక్కువ ఛార్జెస్. ఇక్కడ కానీ కుట్టించానంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలండి. 300 తీసుకుంటున్నారు ఒక జాకెట్కి లైనింగ్ వేసిన దానికి. అక్కడైతే 150 ఇంకా అలా డబ్బులు సేవ్ అవుతాయిలే అని చెప్పని ఇచ్చానమాట. నాకెట్టా కొంచెం మిషన్ వచ్చు కాబట్టి లూజ్ ఉన్నా అది టైట్గా ఏమన్నా బాగా సెట్ కాకపోయినా కానీ కుట్టుకోవచ్చులే అని చెప్పని ఇంకా ఇచ్చి పంపించాను నేను. జాకెట్ కుట్టడం వచ్చు కానీ ఇప్పుడైతే మర్చిపోయాను అనమాట. మామూలుగా అయితే కుడతాను కానీ నేర్చుకోవాలి. ఇదో మా వికీ తోటైతే ఏగలేకపోతున్నానండి. వాడు ఏంటంటే భయంకరంగా అసలుకి ఎలాగంటే అంత అల్లరి చేస్తున్నాడు. అందువల్ల నేను ఏంటంటే ఇంకొన్ని రోజులు ఆగుదాంలే అని చెప్పని ఇంకా అలాగ డ్రెస్సులు కూడా ఉన్నాయండి. కుట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. అవి కూడా కుట్టుకోవాలి. చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడేమో బట్టలు అయితే అయిపోయాయి. ఇంక ఇక్కడ కాగితాలు చెత్త అవన్నీ ఉంటే పడేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే కంఫర్ట్లు అయితే నానబెట్టేసాను. కంఫర్ట్ కాదు సారీ సాఫ్ట్ టచ్ తీసుకున్నాను. ఎంత లేదన్నా 10 నిమిషాలు ఉంచాలి కదా బట్టలు అయితే. అయితే ఎండ అంతగా లేదు కానీ వేడిగాలి అయితే ఉందన్నమాట. ఇదో చూసారా బట్టలు అయితే ఎన్ని ఉన్నాయంటే చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయండి. ఇవన్నీ మడత పెట్టేసరికి అయితే ఇలాగా అప్పటికప్పటికే మడత పెడుతున్నాం కాబట్టి పని అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా అలాగా ఇద్దండి ఇట్లాగనమాట. తర్వాత వచ్చి నాకైతే నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు 30+ అండి. ఒక్క తల్లింటికి కూడా లేదనమాట. అదంతా ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చిన్నప్పుడు అయితే నేను కుంకుడుకాయలతోటి పోసుకున్నాను. అమ్మ చనిపోయినప్పుడు ఏంటంటే నాకు అంటే హెడ్ బాత్ చేయటం రాదనమాట. అప్పటికి అక్క ఉండింది. అక్క నాకన్నా చాలా పెద్దది. మా అక్క చేపించేది, మా అమ్మ ఇద్దరు చేపించేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత నా జుట్టు అయితే చాలా లావుగా పొడవుగా ఉండేది కొంచెం. దానివల్ల ఏంటంటే ఒక్కసారి అయితే ఆ కుంకుడుకాయలతో రుద్ది నాకు షాంపులు ఇప్పట్లో ఉంటాయని కూడా తెలియదండి. ఆ కుంకుడుకాయలు నానబెట్టి ఆ కుంకుడుకాయలతో రుద్ది రుద్ది విరక్తి పుట్టేది అనమాట నాకైతే. ఒక్కోసారి ఏంటంటే బట్టల సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ వేసి తలకేసి రుద్దేదాన్నండి అప్పట్లో తిండి వల్ల. ఇంకా అలాగే ఇక ఈ కుంకుడుకాయల రసము ఇవన్నీ వేసుకుంటాం కదా, దానివల్ల ఏంటంటే మనము అలాగ సబ్బు వేసినా కానీ జుట్టు అయితే ఊడదనమాట. అలాగుంటుంది. ఆ కుంకుడుకాయలు అవన్నీ వాడాను కాబట్టి ఇలా ఉంటుంది. ఇంకోటి అంటే చేపలు కూడా తినండి. చేపల వల్ల కూడా మనకి ఆ జుట్టు అనేది బ్లాక్ గా ఉంటుంది అనమాట. చాలా మంది ఇప్పుడు తినట్లేదు. ఆ ముళ్ళులు తీసుకోవాలి అవన్నీ తీసుకోకపోతే ఇంకా తిండి అనేది తినకపోతే ఇంకా ఎట్లా చెప్పండి. అలాగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడేమో నేనైతే బట్టలు అయితే ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి. ఈ బట్టలన్నీ మడతేసేసాను, సర్దేశాను అనమాట. పనిలో పని అయిపోతుందిలే అని చెప్పని వీటిని అయితే ఇలాగే ఉండి ఫోల్డ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ బట్టలన్నీ ఇంకా అలాగే కొరవ ఉంటాయి అనమాట. చూసారా బుట్టలో కూడా ఏమి లేవు, మొత్తం అయిపోయినాయి, ఖాళీ అయిపోయినాయి అనమాట. ఇంకా వీటినేమో ఈ కుర్చీ తీసుకొని వెళ్ళేసి వీటిని పిండేసి ఇలా పెట్టేసామంటే ఒక 10 నిమిషాలు దాంట్లో వాటర్ మొత్తము కిందకు వచ్చేస్తుంది కదా. ఇంకా ఆ తర్వాత ఆరేద్దాంలే. ఇంకా బట్టలు కూడా ఒకేసారి పెట్టేసి వచ్చాను. బయట కొన్ని బట్టలు పెట్టాను కదా, పిల్లలు స్నానం చేసినా వేసుకుంటారులే అని చెప్పని కొన్ని బట్టలు అయితే పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా ఇక్కడేమో ప్యాంట్లు అలాగే ఇంకా టాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే నేను ఇలాగ ఆరేస్తున్నాను అనమాట. అలా ఉందండి. ఇప్పుడు నా దగ్గర అయితే నిజం చెప్పాలంటే 400 ఉందన్నమాట. 400 కూడా కాదు, 350 రూపీస్ ఉంది. ఇంకా ఈరోజు 21st, ఇది సండే, ఇది మండే రోజు చెప్తున్నాను అనమాట మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడము. ఈ అంటే ఇంకా 10 డేస్ ఉందండి శాలరీ రావడానికి. ఈ 10 డేస్ లో నేను ఆ డబ్బులతో ఛార్జీకి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఇంట్లోకి కూరగాయలు తేవాలి, ఎంత లేదన్నా కానీ పిల్లలకి స్నాక్స్ చేసి తీసి ఇవ్వాలి. ఇన్నుండాయి. ఎలా చేయాలో ఏమో చూడాలి. అంతకు ముందు పోయిన మంత్ అయితే మా కొలీగ్ దగ్గర 1100 అయితే తీసుకున్నాను. తనకి ఇవ్వలేదనమాట. ఈ మంత్ కొంచెం సరిపోవు మాయ అని చెప్పని. నెక్స్ట్ మంత్ అయినా తనకి మనీ ఇవ్వాలి. తను అప్పటికే అడిగింది మనీ ఇచ్చేదా అని చెప్పని. నేనేంటంటే మళ్ళా తీసుకున్నాం అనుకో మళ్ళీ అప్పు అవుతుందిలే అని చెప్పని చెప్తానులే మాయ అని చెప్పని ఇంక తీసుకోలేదు. యాక్చువల్గా అయితే ఈరోజు పాపం చికెన్ ఏదో ఒకటి తేవాలి. పిల్లలు కూడా కొంచెం ఇప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడగట్లేదు. కొంచెం పెద్దవాళ్ళు ఎవరంటే ఇంకా సండే ఎఫెక్ట్ ఖచ్చితంగా పిల్లలకి వస్తుంది కదా.
అందువల్ల ఏంటంటే ఇంకా పిల్లలు కూడా అడగలేదన్నమాట. నేను ఏం చేస్తే అది తిన్నారంట పాపము. ఇంకా అలాగా ఈరోజు సండే అయితే పిల్లలకి టమాటా రైస్ అయితే చేసి పెట్టానన్నమాట. అలా ఉంటుందండి ఒక్కోసారి. ఒక్కోసారి కాదు, ఆల్మోస్ట్ ఆలు నాకు తెలిసినంత వరకు, నాకు ఇలా ఉన్నంత వరకు అండి, నాకు ఈ మంత్ ఎండ్ వచ్చిందంటే పిల్లలకైతే సరిగా ఫుడ్ అయితే ఉండదనమాట. ఇంక ఏదో ఒకట్లే అని చెప్పని ఒక్కోసారి పెరుగు ప్యాకెట్లు ఇంకా వీటితోటి అయితే అడ్జస్ట్ చేస్తాను. ఇంకా స్కూల్కి వీటికి వెళ్ళాలి కదా వాళ్ళు. ఇంకా స్కూల్ అంటే గుర్తొచ్చిందండి, స్కూల్లో కూడా పిల్లలు బాబుకి షూ లేవనమాట. ఇంకా దానివల్ల ఏంటంటే వాళ్ళ సార్ కూడా షూ తీసి ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. నేనేమో ఇంకా మనీ లేవు కదా, ఇంకా ఈ రోజు అది మండే రోజేమో వైట్ షూ, ఇంకా ట్యూస్డే రోజు అయితే బ్లాక్ షూ అనమాట. ఇంకా వాళ్ళకన్నా ఫోన్ చేసేసి ప్రజెంట్ నా పరిస్థితి బాగలేదు సార్ అని చెప్పేసి ఇంకా చేయకూడదులే, అదే నెక్స్ట్ మంత్ అన్నా తీసిద్దాంలే అనుకుంటున్నాను. ఇంకా అలా ఉందండి సిచ్యువేషన్. ఇప్పుడు వాడికి తీసి ఇచ్చినా కానీ ఎంత లేదన్నా ఆ షూ 400 ఎంత అవుతాయి కదా. ఇంకా అంత మనీ కూడా మన దగ్గర లేదు, నా దగ్గర ఉంది 350 రూపీస్. ఇంకా అంత సాహసం చేయదలుచుకోలేదు. ఇంక ఇవి తెస్తాను కదండి, ఇవి ఏమన్నా మూవ్ అయితే అదే ఈ కుంకుడుకాయ పొడి అలాగే సునుపిండి ఇవి కానీ ఎవరైనా తీసుకుంటారు అంటే కొంతమంది తీసుకుంటారన్నారు. మంత్ కొంతమంది ఏమంటారంటే మంత్ ఎండ్, అది మంత్ మధ్యలో కదా తర్వాత ఇస్తానంటారు ఏమో. ఇంకా అలాగా ఇక్కడ చూసారా, వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు కానీ ఒక్కరి వల్ల కూడా కావట్లేదు అనమాట. ఈ చిన్నోడేమో నేను చేస్తానని చెప్పి వీడు మధ్యలోకి వస్తాడు. ఇంకా అలా ఉంది వీళ్ళిద్దరి పరిస్థితి. ఇంకా పెద్దవాడు కూడా ఏమన్నా నాకే చేయనొప్పి పుడుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, రవ్వ లడ్డు అనమాట. రవ్వ లడ్డు కోసం ముందుగానే నేను, కరెంట్ కూడా పోయింది మాకు, ముందుగానే నేను కొబ్బరి తురుము అయితే చేద్దాంలే అని చెప్పని ఇంకా ఇలాగా పిల్లలు కూడా హెల్ప్ చేశారనమాట నాకు. ఇంకా చేద్దామని చెప్పని వాటిని అయితే ఇంకా పక్కన పెట్టేశాను. ఇక్కడేమో తురుము అయితే పక్కన పెట్టేశాను. పావు కేజీ వచ్చి ఉప్మా రవ్వ అయితే తెచ్చానమాట. జీడిపప్పులేమో పిల్లలు తినరు, అందువల్ల కొంచెమే వేసాను. ఇంకా వీళ్ళు తింటే మాత్రం కొంచెం వేసేదాన్ని, కానీ వీళ్ళైతే తినరు అనమాట. ఇంకా వీటినే కొంచెం చిన్న చిన్న పలుకులుగా చేసి కొన్నిట్లో పెడతాంలే అని చెప్పని, ద్రాక్ష కూడా వేయాలి కానీ వీళ్ళు అసలు జీడిపప్పే తింటారు, ద్రాక్ష అసలు తింటారా, దాంట్లో పెట్టినా కానీ తీసి పడేస్తారు. అందువల్ల నేను ఏంటంటే ఇంకా వేయలేదనమాట. నెయ్యి అయితే మొన్న కాగబెట్టాను కదండి, చాలా నెయ్యి అయితే ఉంది. వీటితో ఏం చేద్దామా అనేటప్పటికి ఇలాగ రవ్వ అయితే తెచ్చుకున్నాను. ఈ రవ్వనైతే మనము ఆల్మోస్ట్ చాలా దోరగా, అంటే చాలా దోరగా వేయించాలండి. వేయిస్తేనే మనకు రవ్వ లడ్డు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నైట్కి అయితే మేము చపాతి అలాగే ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాం అనమాట. ఇవన్నీ వేయించేసి పక్కన పెట్టేసుకొని నేను ఏం చేశానంటే ఇంకా చపాతి తినిన తర్వాత ఉండలు చుట్టుకుందాంలే, అప్పటికే టైం అయితే 9:30 అలా అయిందనమాట. రేపు మార్నింగ్ చేద్దాంలే అనుకుంటున్నా, కానీ మళ్ళా వచ్చేసి లేదులే చేసేస్తే ఒక పని అయిపోతుందిలే అని చెప్పనేసి ఇంకా రవ్వ లడ్డు దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇద్దో దానికోసం వచ్చి పాలు, చక్కెర అలాగే నెయ్యి ఇంకా జీడిపప్పు, తర్వాత దీంట్లో అయితే కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొబ్బరి తురుముతోటి ఫస్ట్ టైం నేను చేస్తాను. ఇంతకు ముందు అయితే ప్లెయిన్ గా చేసేదాన్ని, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా అలాగే చక్కెర కూడా వేసేసుకుంటున్నాను. చక్కెర కూడా ఏంటంటే పావు కేజీ అండి ఇది. పావు కేజీకి ఆల్మోస్ట్ పావు కేజీ చక్కెర అయితే పడుతుంది అనమాట. ఇంకా చక్కెర ఎక్కువ వేసుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను యాలకులు కూడా దాంట్లోనే వేసుకున్నాను, అది కూడా ఆ ఫ్లేవర్ దానికి బాగా పడుతుందిలే, వేడి మీద పొడి పొడైపోతుంది అనమాట యాలకులు కూడా. ఇంకా అలాగా ఇంకా చక్కెర అయితే సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను. చక్కెర ఏమో సరిపోలేదనమాట. మళ్ళా దీంట్లో పాలు నెయ్యి కూడా వేస్తాం కదా, ఇంకా అప్పుడు దానికి కూడా తగ్గట్టుగా చక్కెర అయితే వేసుకోవాలి. కొంచెం చక్కెర కానీ సరిపోయింది అనుకోండి, మనకి ఆ టేస్ట్ అయితే బాగుండదు అనమాట. అందువల్ల నేను ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ అయితే చూసాను. ఇంకా చక్కెర కూడా అయితే వేస్తున్నాను, మళ్ళీ ఎక్కువైపోతుందేమో అనే టెన్షన్. అందువల్ల నేను ఏంటంటే ముందుగానే చక్కెర సరిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నాను. చూసారు, ఇప్పటికే 3 టైమ్స్ అయితే చూసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడేమో నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేస్తే నేను కొన్ని ఐటమ్స్ అయితే నెయ్యి ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయను అనమాట. రవ్వ లడ్డులో ఖచ్చితంగా నెయ్యి కావాలి. మన చిన్నప్పుడు అయితే గమనించారో లేదో వీరు, అప్పట్లో వాళ్ళు నీళ్లు చక్కెర వేసి, నీళ్ళు పాలుతో పోసేసి చక్కెర వేసేసి మనకి అమ్మేవాళ్ళు అనమాట. ఇంకా రవ్వ లడ్డు గుర్తొచ్చింది నాకు. ఇంకా ఇద్దండి కొంచెమే పాలు పట్టాయి, ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాను కాబట్టి పాలు కూడా ఎక్కువ పడలేదనమాట. కొంచెమే ముద్దకైతే వచ్చేసిందండి. ఇంకా పాలు వద్దులే అని
చెప్పని నేనైతే ఇదిగో ఇలాగా ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ మళ్ళా వచ్చి సరేలే పావు కేజీతో చేద్దాము, తర్వాత కావాలంటే మళ్ళా చేసుకోవచ్చులే అని చెప్పని ఇద్దరు ఉండలైతే చుట్టాను. బుడ్డు బుడ్డు ఉండలు చుట్టాను కదా, అవి అయితే మా విక్కీ అయితే అడుగుతున్నాడు అనమాట. వాడేమో ఉండరా ఇప్పుడే ఆల్రెడీ వాడొక 2 లడ్లు, అలాగే మా పెద్ద బాబు 2 లడ్లు తినేశారు. టేస్ట్ అయితే బాగుందంట. మా పెద్ద బాబు అంటే చక్కెర ఎక్కువైంది అంటే, చిన్నాడు కూడా చక్కెర ఎక్కువైంది మా అంట. ఇంకా ఇస్తే మొత్తం తినేటట్టున్నాడు అనమాట. ఇంకా తర్వాత తిందువులేరా అని చెప్పని ఇంకా ఇవ్వలేదు. ఇద్దరు బుడ్డు లడ్లు వాళ్ళకిద్దరికి షేర్ చేశాను. ఇంక ఇదేనండి నా రాగు. ప్లీజ్ అంటే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో చేసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపో